వీళ్ళు వస్తారు మీకు కదా ఎక్కడికి అయిపోయిన మహాడే ఇక్కడ కొన్ని ఉన్నారా? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికీ. కూర్చో. CA complete చేసాము. Yeah, I'm now a small scale business owner, sir. What is the business అమ్మా? Small scale business owner. Small scale. అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని సర్చ్ చేసి నేను సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అన్ని ప్రిపేర్ చేస్తాను, సార్. సో యువర్ డ్రీమ్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఎంటర్ప్రెన్యూర్. మై డ్రీమ్ ఆల్సో. You are working on that? Yes, sir. Of course. My staff already 10 members, sir. 10 members are working with you. ఓకే అమ్మా, అందరికీ నమస్కారాలు. అందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ అభినందనలు. అందరికి కూడా శుభాభినందనలు. ఎక్సలెంట్. అదే మరి ఇంకా మీ అందరిని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే మీ అందరితో బస్సులో వస్తూ మాట్లాడాను నేను కొంతమందితో. వాళ్ళందరూ కూడా స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీరు బయట తిరగడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి బయట వినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. బయట ప్రపంచంలో కానీ చూస్తే మనం కూడా మరి ఎందుకు తయారు కాకూడదు అనే ఆలోచన వస్తుంది. వచ్చిందా మీకు అందరికీ? ఆర్ యూ హ్యాపీ? స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న వాళ్ళు తెలిపేకెత్తండి. ఓకే. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటారు,
ముగ్గురు నలుగురు ఉంటారు, ఇలాంటి అనేక విధాలుగా ఉంటారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. 4 కంటే ఎక్కువ వచ్చేవాడు చేలిపైకెత్తండి. మీ కుటుంబంలో 4 ప్రోగ్రాముల కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఒకసారి ఆలోచించుకోండి. 3 ప్రోగ్రాములు కామన్గా ఉన్నాయి మీకు. శ్రీశక్తి కామన్, గ్యాస్ కామన్, తల్లికి వందనం. 3వది పిల్లలు ఉంటే తల్లికి వందనం కామన్. పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు వస్తాయి. రైతు అయితే ఇంకో పక్క వస్తుంది, నేతన్న అయితే ఇంకో పక్క వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్ని కార్యక్రమాలు మీకు 4 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు చెల్లిపైకెత్తండి. 4 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఓకే చెల్లిపైకెత్తను. 3 వచ్చేవాళ్ళు 3. 4 అయిపోయిందమ్మా. 4 ఐ ఆస్క్ 3. కాబట్టి మినిమం 2 ఉంటాయి. దాంట్లో ఇంకా రాజీ లేదు. బస్సు గ్యాస్ 2 ఉంటాయి. అవి 2 అందరికీ ఉంటాయి. 3వది పిల్లలుంటే తల్లికి వందనం ఉంటుంది. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత డాక్రా సంఘాల్లో ఉండేవాళ్ళు చేలిపైకెత్తండి. డాక్రా మెప్మా అందరూ చాలామంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ ఆలోచన విధానంలో నేను కనుక్కోవాలనుకుందంటే, మీరు ఈరోజు ఉండేదాంతోనే తృప్తి పడిపోకుండా, నా ఆలోచన ఏంటంటే, మీరు ఈరోజు కార్యక్రమం ఇచ్చాను నేను అన్నాను. నేనంటే ఏంటి? మీకు ఒక వ్యక్తిత్వం ఉందా? మీరు ఒక వ్యక్తే కదా. నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక శక్తి ఉంది. ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన కూడా మామూలు పేద కుటుంబంలో 14వ సంతానం. ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన కూడా మామూలు కుటుంబం. ఇంత పాత అన్నీ ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మీరు చూశారు ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ, ఒక మారుమూల ప్రాంతం, కష్టపడి చదువుకునింది. ఆవిడ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని, భర్తని, అందరినీ పోగొట్టుకునింది. ధైర్యాన్ని వదిలిపెట్టలా. అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ముందు మంత్రి అయింది, గవర్నర్ అయింది. ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైన స్థానం దేశ అధ్యక్షురాలుగా అయిందా? ఆవిడ ఆ సంకల్పం చేయకపోతే అయిండేదా? కాదు కదా. ఇప్పుడు అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను కూడా ఒక మారుమూల ప్రాంతమే, చిన్న ఊరు నుంచి వచ్చాను. ఆయన ఎన్నోసార్లు చెప్పారు మనకు, నేను కూడా ఒక టీ అమ్మేవాడిని అని చెప్పాడు, టీ వాలా అని చెప్పాడు. ఆయన ఈరోజు అత్యంత శక్తివంతుడైన ప్రధానమంత్రిగా తయారయ్యారా? 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా తయారయ్యాడు కదా. ఇప్పుడు మీకంటూ ఒక సంకల్పం ఉండాలి. ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతారా? మరి ఎట్లా? మీరు మీ కుటుంబం కూడా ఆలోచించి, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సినటన్నీ ఇస్తున్నాం, ఏమేం చేయాలనో వర్కౌట్ చేస్తున్నాం. ఇది వర్కౌట్ చేసిన తర్వాత ఇవన్నీ నేను 5-6 మందితో మాట్లాడుతూ వచ్చాను. ఒక చేనేత, ఊరికే కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం. మగ్గాన్ని వేస్తే ఒక 25,000 నేతన్న భరోసా కింద ఇస్తున్నాం. ఆ ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తున్నాం. చదువుకునే పిల్లలు ఉంటే తల్లికి వందనం వస్తూ ఉంది, గ్యాస్ వస్తూ ఉంది. ఇవి వచ్చినప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేయాలి కదా. అది ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు? ఆలోచన ఎంతమందికి ఉంది? ఇక్కడ ఉండే వాళ్ళలో మెజారిటీకి ఉంది.
మీ ఇంట్లో మీ ఆయన మీకు కోఆపరేట్ చేస్తున్నాడా? మీ భర్తలు కానీ ఇంట్లో పిల్లలు కానీ అందరూ కోఆపరేట్ చేస్తున్నారా? 20 ఏళ్లలో మీరు మీ కుటుంబం ఎక్కడుంటుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఎక్కడున్నారు, 20 ఏళ్ళలో ఎక్కడ ఉండబోతుంది చెప్పగలుగుతారా? ఊహించుకోగలుగుతారా? అటు కదమ్మా, ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక లక్ష్యం. నేను వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు పెడితే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ పెట్టాను. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది 2047కి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, డబ్బులుండే వాళ్ళకే సహాయం చేస్తే ఆ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు తినేది ఏమి ఉండదు. వాళ్ళు మామూలు మనుషులే, వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. షుగర్ వస్తే మళ్ళీ రైస్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా గోళీలు ఎక్కువ వేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు మీ అందరికి ఒకసారి ఆలోచిస్తే స్కూల్స్లో ఎడ్యుకేషన్ మెరుగవుతుందా? ప్రభుత్వ పాఠశాల అవుతుందా? ఇదైతే మీరు ప్రైవేట్ స్కూల్ పంపించే పని తగ్గిపోతుందా మీ పిల్లల్ని? దానివల్ల మీకు ఆదా అవుతుందా మళ్ళీ? రెండోది మీ ఆరోగ్యం. ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్కువ ఖర్చు అయ్యేది ఆరోగ్యానికి, చదువుకి. ఇప్పుడు ఆరోగ్యం కోసం నేను సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను. సంజీవిని ప్రాజెక్ట్ ఏంటి? మీ యొక్క ఎవరికైనా కానీ బీపీ, షుగరు ఇలాంటివన్నీ ఉంటే, ఏ వ్యాధి ఉన్నా ముందుగానే పసిగట్టి డయాగ్నోస్ చేసి దానికి ఎలాంటి మందులు ఇవ్వాలనో ఇవ్వడం. అది ఆన్లైన్లోనే. మీకు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని చెలిపెక్కెత్తండి. సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు, కానీ మీరు సెల్ ఫోన్ సరిగా వాడడం లేదు. అదే నేనే తీసుకొచ్చాను ఆ రోజు. అందులో నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే అప్పుడు ఫోన్లు కూడా ఉండేటివి కాదు, తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద ఆయుధం. ఇప్పుడు మీకు మీరు అభివృద్ధి కావాలంటే సెల్ ఫోన్ అనేది ఒక ఆయుధం. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో నేను కొన్ని మీకు మెసేజ్లు పంపిస్తున్నాను. ఏదైనా పెన్షన్ వచ్చినా లేకుంటే ఇంకోటి వచ్చినా గ్యాస్ అన్నిటి వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయి. అదే సమాజం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, మీరు దాన్ని లీడ్ చేయాలి. ఎందుకంటే నాకు ఒక అనుభవం, మహిళలు ఒకప్పుడు ఇంట్లో నుంచి